మోహన్ రెడ్డి గారు వైసీపీ తరపు నుంచి మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి మన ప్యానెల్లో ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి పోరాటాల విషయంలో కానీ కార్యకర్తల్ని క్యాడర్ని మరింత ఇన్వాల్వ్ చేసి చేయడంలో ఎందుకు వెనకబడుతుందంటారు వైసీపీ? నిద్రపోయే వాళ్ళని లేపచ్చు, నిద్రపోయినట్టు నటించే వాళ్ళని లేపాలంటే కష్టంగా ఉంటుంది. ఎవరంటారు నిద్రపోతుంది? ఎవరంటారు? మీ జగన్మోహన్ రెడ్డి కదా. వినండి 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 చెప్తాను. వినండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెంచినారు అనుకుందాంలే. 200 పెంచినాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు 500 పెంచినారు చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచినారు, మేము అధికారంలోకి వచ్చే విద్యుత్ ఛార్జీలు నేను తగ్గిస్తాను, నాణ్యమైన విద్యుత్ ఇస్తాను అన్నాడు. ఇస్తాను అన్న దానికి మాత్రమే కౌంటర్, కానీ దాన్ని వదిలిపెట్టేసి ఆయన పెంచినాడు ఈయన పెంచినాడు అందుకే జనంలోకి పోలేకుండా అంటే జనంలోకి పోలేకపోవడం ఏంది? ఇప్పటికే 3-4 ధర్నాలు చేసినాం, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర చేసినాం, కలెక్టర్ ఆఫీసుల దగ్గర చేసినాం. ధర్నాలు చేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశమైనటువంటి పరిపాలన పైన మా పోరాటాలు మేము చేస్తున్నాం. అదేవిధంగా మా కార్యకర్తల నుండి పార్టీ ఆఫీసుల వరకు కూల్చి సర్వనాశనం చేయాలని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు మా పార్టీని, మా పార్టీ కార్యకర్తలను. దానిపైన రక్షించుకోవాల్సిన అవసరం మా నాయకుడికి ఉంది. దానిపైన కూడా పోరాటాలు చేస్తున్నాం. ఢిల్లీలో కూడా దానిపైన ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. చేయకుండా ఎట్టుంటాం? చేస్తాం, ఇంకా చేస్తాం. అప్పుడే చేస్తున్నాం. అయిపోయినా ఇప్పుడు కేవలం సంవత్సరం కాలేదు కదా, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా. 4 ఏళ్లకు వాళ్ళ మధ్యనే ముఖ్యమంత్రి సంతకం పెట్టినప్పుడు నుండి ఎట్టబడి పరిగెత్తే అలవాటు మా నాయకునికి లేదు. మా నాయకునికి పరిజ్ఞానం ఉంది కాబట్టి కొద్ది టైం ఇచ్చినాడు. టైం ఇచ్చే లోపల కార్యకర్తలను, జనాలను, వీళ్ళను దోచు చంపేయడము, తినేయడము, కేసులు పెట్టడం, రాష్ట్రంలో కేసులు పెట్టడం కొంచెంసేపు. మోహన్ రెడ్డి గారు కొద్దిసేపు ఉండాలి. మోహన్ రెడ్డి గారు ఒక్క విషయం చెప్పండి. మొన్ననే ఇటీవలే అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తల్ని, మా వాళ్ళని రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పడంతో పాటు మేము అధికారంలోకి వస్తే పోలీసుల్లో బట్టలు ఊడదీస్తాము, అధికార పార్టీకి, కూటమికి వెన్నుదన్నుగా ఇచ్చేస్తున్నారని చెప్పి అన్నారు కదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ జనవరి తర్వాత నేను ప్రజల్లోకి వచ్చేస్తానన్నారు. ఒకవైపు కార్యకర్తలు ఇబ్బంది పడుతుంటే ఎందుకు అధినేత ఎందుకు లేట్ చేస్తున్నారంటారు? జనం దగ్గరికి వచ్చేది కార్యకర్తల కోసం కాదు, జనం సమస్య కోసం కార్యకర్తలు జనంలోకి వస్తారు. కార్యకర్తల పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదండి. ఉండండి సార్, ఉండండి, అన్ని మీరే చెప్పించా. వాళ్ళు నేను చెప్పడం కాదు, ఆల్రెడీ వీళ్ళు అడిగారు కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళు అడిగారు కదా. వారి ముగ్గురు వ్యతిరేకంగానే మాట్లాడారు ప్రతిపక్షానికి. మా దురదృష్టం ఏంటంటే అలా కదండి. ఇప్పుడు అక్కడ వాస్తవం కదా, జగన్మోహన్ రెడ్డి అన్నమాట వాస్తవం. మీడియా మైకుల ముందు అన్నారు జనవరిలో వస్తానని మీ కార్యకర్తలతో, లీడర్లతో అన్నారు. ఎందుకు లేట్ అవుతుందని? ముందు రావచ్చు కదా. ఇంకా మా దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉన్నా మమ్మల్ని విమర్శిస్తారు, అధికారంలో లేకపోయినా మమ్మల్ని విమర్శిస్తారు. రాష్ట్రంలో ఉండే పార్టీలు అన్ని మా మీదనే విమర్శిస్తాయి. రాష్ట్రంలో ఉండే ఛానళ్ళు కూడా దాదాపు 90% కూడా మాకే వ్యతిరేకం ఉండే. దానికి సమస్య లేదు. ఇది అన్నది ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డి గారు అన్నది. సింగలే చేస్తామని చెప్పినాం. ఒక్కటి మీరు ఛానల్ సమస్య కాదండి, మీ సమస్య ఇది. ఇప్పుడు అదే అట్లగానే లేండి. అది ఇప్పుడు మీరు మాట్లాడారు. ఇంకోటి ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా సార్, మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా. ఛానల్ అన్నారు కాబట్టి అందులో మేము కూడా వీళ్ళు ఫలానా అన్నట్టుగా జమ కడుతున్నారు కదా. ఇక్కడ ఒక విషయం సూటిగా అడుగుతాను, చెప్పండి. ఆన్సర్ వినాలండి, చెప్తాను నేను. ఆ క్వశ్చన్ మీరు అడిగిన దానికి నేను ఒకటి వేస్తాను. వాలంటీర్లను పెట్టారు కదా మీరు, వాలంటీర్లని కూటమి ప్రభుత్వం తొలగించింది అన్న సంగతి మీరు చెప్తున్నారు. మరి ఎందుకు దాని మీద మీరు ఇది చేయలేదు? అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీగా మీరు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయలేదు? ఇప్పుడు మీడియా మీదకి నెడుతున్నారు ఎందుకని మీరు అది నెపాన్ని? ఇప్పుడు వాలంటీర్లను తీసినప్పుడు మీరు కదా మీకు సంబంధించి అధినేత పెట్టుకున్న వాళ్ళు కదా వాళ్ళందరూ. మీరు ఎందుకు వాళ్ళ ఆందోళనని, వాళ్ళ నిరసనల్ని బలంగా ఎందుకు వినిపించలేకపోయారు? మీరు గంట సేపు టైం ఉంది మీకు. చెప్పండి. ఇప్పుడు ఇంత 15 నిమిషాలు ఉంది. ఆల్రెడీ మీరు 2 సార్లు మాట్లాడారు. మీరు మాట్లాడారు సార్ ఆల్రెడీ. ఆయన వెంకటరమణ గారు ఉన్నారు కదా, వెంకటరమణ గారు ఏంటి మీరు టీడీపీ తరపు నుంచి మీరు చెప్పారు కదా, మీ వాదన వినిపించారు కదా. టైం మొత్తం నాకే ఇస్తారా? వాళ్ళందరూ ఉన్నారు కదా, అందరు వాళ్ళకు కూడా ఇచ్చాము. ఆల్రెడీ మాట్లాడారు వాళ్ళు కూడా. క్వశ్చన్లు విన్న తర్వాత, నాకు ఆన్సర్లు విన్న తర్వాత క్వశ్చన్. ఇప్పుడు మీరు మీడియా అంతా వ్యతిరేకంగా ఉంది అని అన్నారు కాబట్టి, నేను ఆ క్వశ్చన్ అడిగాను. ఇది మీ గురించి అడిగినట్టే కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, క్లారిటీ ఇవ్వండి. చెప్పండి, మీరు అడగండి. నేను ఆన్సర్ చెప్పాలి కదా. ఆన్సర్ చెప్పాల్సినప్పుడు అందరూ మాట్లాడితే మీరే కదా సార్ అన్నది. మీరే కదా మాకెవరు సపోర్ట్ ఇవ్వట్లేదు మీడియా అన్నది. కాబట్టి వినండి సార్. చెప్పండి. రెడ్ బుక్ అన్నారు, పోలీసులు బట్టలు ఇప్పుతామన్నారు. పోలీసులు బట్టలు ఏంది ఇప్పడం అంటే వేసుకున్న డ్రెస్ జిప్పు పీకి ఇప్పేయడం కాదు. మీరు చేస్తున్న
వినండి వినండి, ఎందుకు తొందరపడతారు? మీరు కూడా తొందరపడతారు, వాళ్ళు నేను తొందరపడతారు. తొందరపడ్డాం కదా సార్, మీరు ఫలానా ఇలా తీయడమా వాళ్ళు అది ఇది అంటుంటే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ సుధాకర్ అనే ఎస్ఐకి తెలిసిన తర్వాత వీడియోలు పెట్టి ఆ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి ఆ ఫోన్లలో మాట్లాడించి మీ అమ్మ ఇక్కడ ఉంది, నీ కొడుకు ఇక్కడ ఉన్నాడు, నీ తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, మీరు అక్కడ సపోర్ట్ చేయకపోతే మీ వాళ్ళని ఏం చేస్తామో తెలుస్తుందా లేదా అని ఎస్ఐ గారు చెప్పి డైరెక్ట్ మాట్లాడించిన తర్వాత అక్కడ గలాట జరిగిందని చెప్పి ఎస్ఐ గారి దగ్గరికి పోయిన తర్వాత ఎస్ఐ గారు పోయి బెదిరించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లింగమైన క్యాండిడేట్ మర్డర్ చేసిన తర్వాత అదే ఎస్ఐ పోయి పోలీసులు లింగమయ్య భార్య దగ్గర పోయి వైట్ పేపర్ మీద సంతకం పెట్టించుకొని వచ్చి ఈ కేసు సంబంధం లేదు, పలానా వాళ్ళకి సంబంధం లేదు అనే విధంగా రాసుకొని వస్తే ఈ కేసును రేపు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరగదోడిన తర్వాత నీ పదవి పోతుంది అంటే ఏంటి? పదవి పోయినా కూడా పిచ్చోడు మాదిరిగా ఏమన్నా టోపీ పెట్టుకొని పోలీస్ డ్రెస్ వేసుకొని పోతాడా? డ్రెస్ ఊడ తీసినట్టు ఈ విధమైనటువంటి చేస్తున్న వ్యక్తులందరికీ డ్రెస్ ఇప్పుతామంటే ఇది డ్రెస్ ఇప్పడం అంటే నిలబెట్టి సర్టిఫికేట్ డైరీ ఇప్పి బిత్తలు పంపించేది కాదు. మీకు డ్రెస్సులు ఇప్పుతాం, మీ బట్టలు ఇప్పుతామంటే మీరు వేసుకున్నటువంటి పోలీసు బట్టలు ఇప్పుతాము. ఆ బట్టలు ఇప్పించుకునే పరిస్థితి మీరు తెచ్చుకుంటున్నారు. మీరు ఎక్కడ సప్త సముద్రాలు దాటి మళ్ళీ ఈడ్చుకొచ్చి మిమ్మల్ని ఉద్యోగాల నుండి తొలగించేసి మీకు పనిష్మెంట్ చేపిస్తామనే విధంగా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినారు, లేదు ఆ మాట అనలేదు. అక్కడ ఏమంటున్నామంటే మేము అలా అన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు వాళ్ళ కార్యకర్తల వైపు నుంచి ఎందుకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ఇట్లాంటివి అంటారు కదా, మీరు చెప్తుంటారు కదా, అలా ఎందుకు దిగట్లేదు? ఎప్పుడో జనవరిలో వస్తానన్నారు కదా. ఇప్పుడు మీరు కూడా వాళ్ళు మాట్లాడినట్టు మేము వాళ్ళు మాట్లాడినట్టు కాదండి, ఇది వాస్తవమా కాదా? జనవరిలో ఆయన వస్తానన్న మాట వాస్తవమా కాదా? ఇప్పుడు వాస్తవం కాదని నేనేమైనా పారిపోతున్నా? మరి మమ్మల్ని దాంట్లో కలిపితే ఎలా? మీడియాని పర్టికులర్ గా స్వతంత్రాన్ని దాంట్లో రైట్ చెప్పండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కసారి పోతాడు, లేదంటే స్టార్ట్ చేసి రాష్ట్రం అంతా తిరుగుతాడు అనుకోండి. ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ అధికార పార్టీ నాయకుడు కానీ ఏ నాయకుడైనా రాష్ట్ర పర్యటన పెట్టుకుంటే మొత్తం అంతా తిరుగుతాడా లేదా? తిరగాల్సినప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలను వాళ్ళని తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెట్టి జైల్లో పెడితే వాళ్ళని చూసుకోవాలన్నా, మళ్ళీ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు లేని చోట పోయి పనిచేయాలన్నా? ఆ మాత్రం కూడా తెలియకుండా మాట్లాడితే ఎట్లా? వీళ్ళు మేము పోతామని తెలిసి, మేము నియోజకవర్గాలు తిరుగుతామని తెలిసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి లీడర్లను ఒక్కొక్కరిని ఏరుకొని ఇచ్చి జైల్లో పెట్టి చిన్న చిన్న ఏదో ఆ మాట అన్నారు, ఈ మాట అన్నారు, నిన్ను తిట్టారు, నన్ను తిట్టారు, మా అమ్మ తిట్టారు, మీ అమ్మ తిట్టారు అనే విధంగా కేసులు పెట్టి లోపల పెట్టి 3 నెలలు 4 నెలలు ఒక్కొక్క చోట ఒక్క కేసు నమోదైతే 18 కేసులు పెట్టి వాళ్ళ రాష్ట్రం అంతా తిప్పుకుంటా తిరుగుతూ ఉంటే వాళ్ళ కోసం తిరగాలనా? ఇప్పుడు ప్రజల కోసం తిరగాలనా? మా నాయకులను మేము కాపాడుకున్న తర్వాత పోవాలన్నా, ముందు ప్రజల కోసం పోవాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నాయకులు ఉండాలనా లేదా? ఆ నాయకులు ఉన్నప్పుడే కదా ప్రజల కోసం పోవాల్సింది. ఆ నాయకులే లేకుండా చేసినప్పుడు ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలా? కాబట్టి ఆ నాయకులు చేస్తున్నటువంటి అక్రమాలపైన వాళ్ళను చంపుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, లేకపోని కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో అనేక మంది అనేక చోట్ల ప్రమాదవశాత్తు చనిపోతే చనిపోయిన వాళ్ళ మీద చర్యలు తీసుకోరు, వాళ్ళపైన కేసులు పెట్టరు, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమం పైన నమోదులు చేయరు. ఇవన్నీ పెట్టేసి మా పార్టీ కార్యకర్తలను, మా పార్టీ నాయకులను, మా పార్టీ వాళ్ళని చంపడము, దారుణంగా నరకడము, కేసులు పెట్టడము, అక్రమంగా జైలు చుట్టూ తిప్పుతుంటే ముందు ఇది చూసుకోవాలి కదా. ఇల్లు చక్కదిద్దుకున్న తర్వాత బజారుకు పోవాలి, కానీ ఇంట్లో వదిలిపెట్టేసి బజార్లో కూర్చొని ఏం చేస్తారు? కాబట్టి మేము ముందు బజారు పోవాలనే ఉద్దేశంలో భాగంగానే జనవరి నుండి నేను వస్తానని చెప్పినాడు. అంత లోపలనే మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, మాకు ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వ్యక్తులను కానీ వీళ్ళు అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో చుట్టూ తిప్పుతుంటే ఇదంతా చూసుకుంటూ వస్తున్నారు. ఒక్కొక్కటే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు. వంశీ నియోజకవర్గంలో తిరగాలనుకున్నప్పుడు వంశీ కోసం పోవాలా లేదా? వంశీ గారి కోసం ఆడిపోయి మాట్లాడాల్సి వచ్చింది. అది ఒక రోజు టైం వేస్ట్ అయింది. ఇంకొక ఊరికి పోతే ఇంకొక ఊళ్ళో టైం అవుతుంది. అది కాకుండా ప్రజా సమస్యలు ఉన్నాయి. అక్కడ పోయి సింహాచలం పోయి ఆడ మన ప్రమాదవశాత్తు చనిపోయిన చోటికి పోవాలా లేదా? తిరుపతిలో పోయి తొక్కిసలాటలు చంపించి ఆ చంపించిన చోటికి పోవాలా లేదా? ఎక్కడైనా జరిగిన ఇన్సిడెంట్ ఉన్నప్పుడు జరిగిన చోటికి పోవాలా లేదా? గుంటూరులో మా కార్యకర్తను దారుణంగా ఎంటబడి నరికి చోట చూండి పోవాలా లేదా? ఇవన్నీ చూసుకునేటప్పుడు దానికి టైం పడుతుంది కదా. అందుకని ఆ టైం ఉండేది దృష్టిలో పెట్టుకోకుండా ఆయన ఏదో తప్పు చేసినట్టు, ఆయన ఏదో నేరం చేసినట్టు మీరు కూడా మాట్లాడితే ఎట్లా? వాళ్ళు మాట్లాడచ్చు. తప్పు చేశాడని కాదండి, మీ పార్టీ తరపు నుంచి అన్నారు కాబట్టి ఇక్కడ ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వస్తే
జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రానంత వరకు బయటికి రాలేదండి. బయటికి వస్తే సెక్యూరిటీ కల్పించలేక కొట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ లేక హెలికాప్టర్ల మీద జనాలు వచ్చి పడితే మేమే హెలికాప్టర్ల మీద వేసుకున్నాం, మేమే కొట్టాము, మా వాళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారంటే ఇంకా ఎంత దారుణంగా వాళ్ళు దిగజారిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఓళ్ళు వేసి జనాలు కేకలేసి అవ్వలు తాతలు అంతా రోడ్ల మీద పరిగెత్తారు. దాన్ని భరించలేక మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వెంకటరమణ గారు మోహన్ రెడ్డి గారి కామెంట్ల మీద కంక్లూడ్ చేయండి. వెంకటరమణ గారు, మోహన్ రెడ్డి గారు మీరు ఏదో మాట్లాడారు కదా, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. మీరేదో పెద్ద పలుకుబడినట్టు, మీరేదో ప్రజలు పరిపాలన చేసినట్టు, మీరు దేశభక్తులైనట్టు, మీరు కార్యకర్తల పెన్షన్ల కాడ నిలబడితే దేశభక్తులైనట్టు, మేమంతా దొంగలైనట్టు మీరు మాట్లాడతారు కదా. అది మోహన్ రెడ్డి గారు వస్తామా? వెంకటరమణ గారు మీరు స్పందించండి. మీ కార్యకర్తలు దేశభక్తులు, మీ కార్యకర్తలు ప్రజాసేవ, మా కార్యకర్తలు దేశభక్తులే. మీరే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడే మనుషులు మీరే. ఒకటే మాట్లాడతాం. ఏ కార్యకర్త అయినా ఒకటే మాట్లాడతారు. మీకులాగా కాదు, ఢిల్లీలో ఒకలాగా గల్లీలో ఒకలాగా మాట్లాడే పరిస్థితి కాదు మాది. మీరు పార్లమెంట్ లో ఒకలాగా, రాజ్యసభలో ఒకలాగా, కనబడితే ఒకలాగా, కాళ్ళు పట్టుకుని ఒకలాగా కాదు. మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడకంటే మీరు దెయ్యాలు వేదాలు ఉంటాయి. మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు తెలుసా సామెత? అది మీరు చెప్పేది మీ జనవరి నుంచి ఎందుకు వస్తున్నారంటే మా నాయకుడు మోహన్ రెడ్డి గారు 2 నిమిషాలండి. వెంకటరమణ గారు మాట్లాడతారు. వెంకటరమణ గారు మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే జనవరి నుంచి వస్తాడు మా నాయకుడు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటున్నారండి. ఎందుకు అంటేనంట ఈ కార్యకర్తల్ని, ఈ నాయకుల్ని జైల్లో పెడితే వాళ్ళని పరామర్శించి ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం తిరగడానికి టైం సరిపోదండి ఆయనకి. సో దానివల్ల మళ్ళీ ఆ నాయకుడు అక్కడ ఒకవేళ లోపల ఉంటే కనుక ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఆయన అక్కడ ఉద్యమాలు చేయడానికి అవ్వదు. కాబట్టి ఎక్కడెక్కడ అయితే జైల్లోకి వెళ్ళారో ఆ నాయకుల్ని పరామర్శించి వాళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత అందరినీ కూడగట్టుకుని చేస్తామనే విధంగా మాట్లాడారు ఈయన. అంటే ఈయన అర్థం ఏంటండి? ఈ 5 సంవత్సరాలు మేము అక్రమాలు చేసాం, అన్యాయాలు చేసాం, దౌర్జన్యాలు చేసాం, మర్డర్లు చేసాం, ఇంకా చాలా చేసాం. అందువల్ల ఏంటంటే మా నాయకులు అందరూ కూడా జైలుకు వెళ్తూనే ఉంటారు కంటిన్యూగా. వాళ్ళని బయటికి మీరు 2 కాదు 10 చేశారు. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి అనిపిస్తున్నారు. అందువల్ల మీరు 10 చేశారు. మీరు సెంట్రల్ పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయడానికి వెళ్ళారు. మీరు ప్రతిపక్ష నాయకులు ఇంటి మీదకి వెళ్ళారు. లోకేష్ బాబు శాంతియుతంగా పాదయాత్ర చేస్తుంటే చూలు లాక్కుండా ఏమంటే మీరు క్రాస్ టాక్ చేయకండి. మీరు ఇంతవరకు మీరు మాట్లాడండి. వెంకటరమణ గారు మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు ఆయన ఆన్సర్ ఇస్తున్నారు. వెంకటరమణ గారిని స్పందించండి. మోహన్ రెడ్డి గారు నేను సమయం అనగానే మాట్లాడుతున్నానండి. ఆయన్ని కొంచెం ఆగమనండి. ఎందుకంటే చెప్పండి. మోహన్ రెడ్డి గారు ఆయన్ని స్పందించమనండి. వెంకటరమణ గారిని మాట్లాడివ్వండి. మీరు మాట్లాడతాను అంటే నేను అంతకంటే ఎక్కువ మాట్లాడతా. అది కాదు ఇక్కడ పద్ధతి కాదు. డిబేట్ లో జరగండి. కోటేశ్వరరావు గారు లాంటి పెద్ద మనుషులు ఉన్నారు. అందరూ కూడా వీక్షకులందరూ చూస్తున్నారు, ప్రేక్షకులు. మీ తర్వాత షేక్ బాజీ గారు తన స్పందన తెలియజేయడానికి రెడీగా ఉన్నారు. మాట్లాడండి సార్ వెంకటరమణ గారు. దానికి మేము సమాధానం చెప్తాం, కౌంటర్ ఇస్తాం. అదే చెప్తున్నాను. వెంకటరమణ గారు మీరు తొందరగా కన్క్లూడ్ చేస్తే నెక్స్ట్ షేక్ బాజీ గారు ఉన్నారు. చేస్తండి. ఈయన చెప్పింది ఏంటంటే మా నాయకుడు జనవరి వరకు కూడా మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ జైలుకి వెళ్తారో వాళ్ళందరినీ పరామర్శించి వాళ్ళందరినీ ఓదార్చి తర్వాత వచ్చి జనవరి నుంచి కొత్త షర్ట్ వేసుకుని ఆయన బయటకు వచ్చి మేము సెక్యూరిటీ కల్పించలేకపోయామంటండి. 2014 నుంచి 19 మధ్యలో ఈయన పాదయాత్ర చేస్తే కనీసం ఏగైనా వాలిందండి? వీళ్ళు కత్తి ఘాటు కూడా మీరే పేపించుకున్నారు. కత్తి ఘాటు వేయించుకుని నారాసురుని చరిత్రని మీరు అబద్ధాల జీవితానికి వైసీపీ అబద్ధాల యొక్క నిదర్శనం. అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే వైసీపీ. అది ఏమి డౌట్ లేదు, ప్రజలందరికీ తెలిసింది. అట్లాగే ఇప్పుడు వెంకటరమణ గారు బాజీ గారిని మాట్లాడండి. షేక్ బాజీ గారు మీరు స్పందించండి. మాట్లాడండి బాజీ గారు మాట్లాడండి. జగన్మోహన్ భారతదేశ చరిత్రలో ఎవరైనా కానీ 11 సంవత్సరాలు 13 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్న నాయకుడు ఉన్నాడండి? ఎవరన్నా కానీ లేరు. మనం చూసామా? ఎందుకు ఉన్నాడు ఆయన? బెయిల్ మీద ఎందుకున్నాడు? జైలు నుంచి వచ్చాడు. బెయిల్ మీద ఎందుకున్నాడండి? కారణం ఏంటి? కావాలని పిటిషన్లు వేసి మరి అవి హీరింగ్ ట్రయల్కి కూడా రానికుండా చేయటం అనేది తప్పు కదా? జ్యుడిషియరీ వ్యవస్థను కించపరచడం కాదా? చెప్పండి. అట్లాగే లిక్కర్ని పూర్తిగా మద్య నిషేధం చేస్తానని చెప్పి
మరి దశల వారీగా పెంచుకుంటా వెళ్ళి గవర్నమెంట్ అధీనంలోనే లిక్కర్ షాపులు పెట్టించి చీప్ క్వాలిటీ లిక్కర్ అమ్మించి వందలాది మంది వేలాది మంది తాళిబొట్లు తెంచి అనారోగ్యం పాలు చేసి ఆ డబ్బంతా కూడా సొంత ఖజానాకి తరలించి డిజిటలైజేషన్ పేమెంట్లో ప్రపంచం అంతా కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్న సందర్భంలో మధ్యాహ్నం మీ క్యాష్ మాత్రమే ప్రభుత్వ ఎంప్లాయీస్ పెట్టారండి, అది మర్చిపోయినారు మీరు బాబు గారు. ఉండండి, మీరు మాట్లాడినప్పుడు మాట్లాడండి. బాగా విన్నాను. మీరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఏంది మాట్లాడతాను? నాకు ఛాన్స్ ఇస్తే మాట్లాడండి. నిజాలు చెప్తే నిజాలండి ఇవి, వాస్తవాలు భరించలేకపోతే ఎట్లా అండి రెడ్డి గారు? వాస్తవాలు కాదు మీరు మాట్లాడేది, అవాస్తవాలు. షేక్ బాజీ గారు, వాస్తవాల వైపు వెళ్తే అవి ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఇవ్వట్లేదు అనుకున్నా కానీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎవరు కూడా మాట్లాడలేదు కదా. చీప్ లిక్కర్ పెట్టి అవి కూడా నగదు తీసుకోవడం నిజం కాదా చెప్పండి? నగదు ప్రభుత్వ ఉద్యోగులు అండి అక్కడ ఉంది. మీరు అది కూడా తీసుకోకుండా ఎట్లా అంటున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అది కూడా ఒక కారణం, ఈ పరిస్థితి రావడానికి అది కూడా ఒక కారణం. ఇంకా మాట్లాడతారు ఏంటండి? తప్పుల మీద తప్పులు చేశారు, పశ్చాత్తాపడండి, మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి, ప్రజల్లోకి రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి, అప్పుడు హర్షిస్తారు ప్రజలు. ఇంకా మీరు వితండవాదం చేస్తా పోతే ఎట్లా? ప్రతిపక్ష హోదా ఇబ్బంది చెప్పండి. 40% ఓట్లు వచ్చినాయి కదా, ప్రతిపక్ష హోదా చెప్పండి. మీరు చెప్పరే అలా ఎలా చెప్పరే అంటే మీ రాష్ట్రంలో తెలంగాణలో 39% ముఖ్యమంత్రి అయినారు. రూల్ ఉంది. 39% ఓట్లు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయితే 40% వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మీరు ప్రతిపక్షిస్తే గానీ అసెంబ్లీకి వెళ్ళరా? మీరు ప్రతిపక్షిస్తే గానీ అసెంబ్లీకి వెళ్ళరా? ప్రజల సమస్యలు సీట్లు ఇచ్చారు కదా, మీరు అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల్ని ఇచ్చిపెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరే నిర్ణయం బాజీ గారు కంటిన్యూ చేయండి. కొత్తగా వెంకటరమణ గారు, మోహన్ రెడ్డి గారు కొంచెం చేస్తారు. ఎందుకు వాళ్ళని అన్యాయం చేస్తారు? వాళ్ళని పంపండి అసెంబ్లీకి. కొత్తగా ఎన్నికయ్యారు, ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళని తిట్టే తిట్టించుకోవడానికి పని లేకుండా, వాళ్ళకి పని లేకుండా తిట్టేదానికే పెట్టుకున్నారు అసెంబ్లీ. జగన్మోహన్ రెడ్డి తెచ్చేదానికే స్పీకర్ తెచ్చేదానికే పెట్టారు. ఆ స్పీకర్ స్వయంగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మీరు అసెంబ్లీలో చేసింది ఏంటంటే స్వయంగా ఓకే, రైట్. ఇది ఇవాళ మిడ్ డే డిబేట్లో పాల్గొన్నందుకు కోటేశ్వర గారికి, వెంకటరమణ గారికి, మోహన్ రెడ్డి గారికి అండ్ షేక్ బాజీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ స్వతంత్ర మిడ్ డే డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.